Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డి శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ VCS ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాగ్దేవి టెక్నాలజీస్. ఇక టాప్ ట్రెండింగ్ ఏఐ కోర్సెస్ ఏమున్నాయి మార్కెట్లో అనేవి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ అయితే మీరు చూడండి. హాయ్ సార్. హాయ్ సార్, ఏఐ కోర్సెస్ ఇవి చాలా బూమింగ్ అయిపోయినాయి అండ్ ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తుంది ఎవ్రీ జానర్ని అండ్ ఫ్యూచర్ ఏఐ ఇదే అని చెప్పేసి కూడా వస్తుంది వార్తలు. అయితే ఐటీలో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఏఐ కోర్సెస్ అనే వాటికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. కరెంట్లీ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి కోర్సెస్ ఏఐ పరంగా? ఓకే, ఏఐ పరంగా కోర్సెస్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐటీ డొమైన్ ప్రతి ఇండస్ట్రీలో ఏఐని యాడ్ చేస్తున్నారు. ఏఐ విత్ హెల్త్ కేర్ అని, ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ అని, ఏఐ విత్ డెవలప్మెంట్ అని, ఏఐ విత్ టెస్టింగ్ అని, ఎనీ డొమైన్లో మనకి ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఏఐకి అనేది ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏఐలో బాగా ట్రెండింగ్లో ఉన్న జాబ్స్ ఏంటంటే ఏఐ ఇంజనీర్ జాబ్స్. ఓకే, ఏఐ ఇంజనీర్ జాబ్స్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అలాగే ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం వాడతామంటే ఇక్కడ పైథాన్ వాడతారు. అలాగే ఎంఎల్ ఇంజనీర్ జాబ్స్ అని, తర్వాత డిఎల్ ఇంజనీర్ జాబ్స్ అని, ఎన్ఎల్పి ఇంజనీర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ అని, తర్వాత కంప్యూటర్ విజన్, నెక్స్ట్ వన్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం, తర్వాత ఏఐ డిజిటల్ మార్కెటర్, నెక్స్ట్ వన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంజనీర్. ఇలా ఏఐ డొమైన్లో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. మనం ఏ డొమైన్కి అయితే వెళ్తున్నాం అనుకుంటున్నారో ఆ డొమైన్ యొక్క నాలెడ్జ్ రావాలి, ప్లస్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి. ఆ ఏఐ స్కిల్కి సంబంధించిన మోడల్స్ని మనం బిల్డ్ చేయాలి అంటే మనం పైథాన్తో ఎక్కువగా కోడింగ్ రాస్తాం. సార్, ఇక్కడ కోడింగ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, అండ్ ఏఐ స్క్రిప్ట్స్కి వచ్చేటప్పటికి అప్పుడు చాట్ జీపీటీ కానీ లేకపోతే డీప్ సీక్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది, చైనా నుంచి వచ్చిన ఏఐ సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా ఓన్ కోడింగ్ అనేది క్రియేట్ చేస్తూ ఓన్గా అంటే ఈ స్క్రిప్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా. దీన్ని ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది, దీంతో మనం ఏ విధంగా ఎవాల్వ్ అవ్వాలి అంటారు? ఓకే, ఇప్పుడు మనం ఈ చాట్ జీపీటీ కానీ లేకపోతే డీప్సీక్ ఏవైతే ఏఐ టూల్స్ ఉన్నాయో వీటితో మనం ఇంటిగ్రేట్ అవ్వి మనకు కావాల్సిన వరకు మనం చేసుకోవాలనుకుంటే వాటికి మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్స్ని మనం ఏమంటామంటే ప్రాంప్ట్స్ అంటాం. ఈ ప్రాంప్ట్స్ని ఎవరైతే ప్రాపర్గా ఇస్తారో వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. దీనికే మనం మార్కెట్లో ఏమంటామంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక డొమైన్ వచ్చింది. ఏఐ వల్ల వచ్చిన కొత్త జాబ్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏఐకి ఎంత యాక్యురేట్గా మనం ప్రాంప్ట్ ఇస్తే అంత యాక్యురేట్గా మనకు రిజల్ట్ వస్తుంది. ఆ యాక్యురేట్గా రిజల్ట్ మనం ఏ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దానికి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. లాంగ్వేజ్ పాటు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అంటే మనకి ఏ లాంగ్వేజ్లో మనం ఇన్పుట్ ఇస్తున్నామో ఆ లాంగ్వేజ్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి, అంటే పట్టు ఉండాలి. అది ఎప్పుడైతే మనం ప్రాపర్గా మనం ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది. రోబో సినిమాలో టీవీ తెచ్చి పడే, టీవీ పెట్టి పడే అనేది అంటే టీవీ నిజంగా తెచ్చి టీవీ కట్టి పడే అంటే కట్టి కింద ఎలా పడేస్తుందో అలా మనం ప్రాపర్గా ఏ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ తగ్గట్టు అవుట్పుట్ వస్తుంది. ఈ చాట్ జీపీటీ కానీ లేకపోతే డీప్ సీక్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినవి. వీటి ద్వారా మనకి ఏంటి అంటే ప్రాపర్గా ఉన్న రిజల్ట్ తెచ్చుకోవాలంటే మనం ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వాలి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వటాన్ని మనం ఏమంటామంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డొమైన్ అంటాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డొమైన్కి ఫ్యూచర్లో మార్కెట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటుగా ఏఐ కోర్సెస్ విధానికి వచ్చేటప్పటికి ఇది మార్కెటింగ్లో బాగా యూజ్ అవుతుంది. ఐటీ పరంగా ఇంకా ఏ విధంగా ఏఐ అనేది ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉందంటారు? వాటిలో ఇంకా ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవడం స్కోప్ ఉందంటారు? ఓకే, ఏఐ రావటం వల్ల ఏంటి అంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది కంపెనీస్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఒక 3 days 4 days పట్టింది అనుకోండి, అదే ఏఐ టూల్ యూజ్ చేసి ఒక 3 to 4 hours మనం అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఇది అందుకనే ప్రతి డొమైన్లో ఏఐని యాడ్ చేస్తున్నారు. ఎవరైతే కరెంట్ ఐటీ డొమైన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏఐకి అప్గ్రేడ్ అవ్వకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రజెంట్ ఫ్యూచర్లో ఏంటంటే మనం ఏ డొమైన్కి వెళ్ళినా ఆ డొమైన్ స్కిల్తో పాటు కంపల్సరీగా ఏఐ అనే ఒక స్కిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ ఏఐ వచ్చాక ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే మెకానికల్ అయి ఉండొచ్చు, ఈసీఎస్, ట్రిపుల్ ఇంకా డైరెక్ట్గా ఐటీ చూసుకున్నా కానీ కంప్యూటర్స్, ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది బిల్డ్ అవ్వబోతుంది అని తెలుస్తూ ఉంది. సో వీళ్ళకి వ్యాస్ట్ ప్రాబబిలిటీ, వ్యాస్ట్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంట. ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో వాళ్ళకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే ఏ డొమైన్కి వెళ్ళినా ఏఐ వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో
ఆ ఆపర్చునిటీకి సంబంధించి వీళ్ళు ఇంకా ఎటువంటి విషయాలు నేర్చుకోవాల్సింది అనుకుంటుంది? వాగ్దేవి నుంచి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి సంబంధించి? ఓకే, మా వాగ్దేవి నుంచి అయితే మేము ఏఐకి సంబంధించిన కోర్సెస్ అని ఇస్తున్నాం. అంటే ఏఐకి సంబంధించిన కోర్సెస్ ఏంటంటే డేటా సైన్స్ నేర్చుకున్నారు అనుకోండి, డేటా సైన్స్లో మనకి ఎంఎల్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజను, అలాగే జనరేటివ్ ఏఐ అని, అలాగే ఏఐ ఏజెంట్స్ అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, జనరేటివ్ ఏఐకి అలాగే ఏఐ ఏజెంట్స్కి ఫ్యూచర్లో మార్కెట్ చాలా బాగుంటుంది. ఈ జనరేటివ్ ఏఐకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాట్ జీపీటీ అను డీప్ సీక్. ఇలాంటి అప్లికేషన్ మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే జనరేటివ్ ఏఐ అనే కోర్స్ నేర్చుకుంటాం. శివకృష్ణ గారు, ముఖ్యంగా ఏఐకి వెళ్ళాలంటే ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ? ఓకే, ఏఐ లాంగ్వేజ్ అంటే ఏఐ జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎక్కడగా ఏం వాడుతున్నారంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. పైథాన్తో పాటు పైథాన్కి సంబంధించిన ఏఐ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్స్ని మనం నేర్చుకోవాలి. లైక్ అయితే టెన్సార్ ఫ్లో అని, హగ్గింగ్ ఫేస్ అని, ఇలా డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి పైథాన్లో. ఆ లైబ్రరీస్ నేర్చుకుని మనం ఏఐ సైడ్ మూవ్ అవుతాం. అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కంపల్సరీ అంటారా? అంటే డేటా సైన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవి తెలిసి ఉండాలి. ఓకే, సో ఓవరాల్గా స్టూడెంట్స్ సైడ్ నుంచి, ఫ్రెషర్స్ సైడ్ నుంచి ముఖ్యంగా వీళ్ళకి ఈ ఏఐ ఎలా యూజ్ అవుతుంది? ఎందుకంటే ఇనిషియల్లీ వీళ్ళు ముందుగానే నేర్చుకున్నట్లయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ కింద కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటారు, లేదంటే కాస్త ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి? ఓకే, ఫ్రెషర్లకి ఏఐ లెవెల్లో జాబ్స్ రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఏఐ జాబ్స్ అనేవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వస్తాయి. కాకపోతే ఏఐ ఉంటే వీళ్ళకి కొంచెం యాడ్ అన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం రెజ్యూమ్కి వెయిటేజ్ ఉంటుంది, కొంచెం కాల్స్ కొంచెం త్వరగా వస్తాయి ఫ్రెషర్స్కి. అండ్ డెఫినెట్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో యూజువల్లీ మీ నుంచి కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పరంగా అంటే ప్రీవియస్గా జాబ్ చేస్తున్న వాళ్ళతో ఇటువంటి రిలేషన్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? ఓకే, రిలేషన్స్ అంటే ఏంటంటే ప్రీవియస్గా మా దగ్గర ఎవరైతే కోర్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటారో ఆ స్టూడెంట్స్ అయితే మేము వర్క్షాప్ పెట్టిస్తాం. అంటే మార్కెట్లో ట్రెండింగ్ ఏ టూల్స్ వస్తున్నాయి, ఈ టూల్స్ నేర్చుకుంటే మార్కెట్ ఎలా ఉంటుంది, వాటి గురించి వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి. ఆ వర్క్షాప్కి ఆల్రెడీ రన్నింగ్ అయిపోయిన స్టూడెంట్స్ రావచ్చు, లేదా కరెంట్ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా రావచ్చు. వండర్ఫుల్ సార్. డెఫినెట్లీ మీకు దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.